హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలని అనిపించినప్పుడైనా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెంటనే అప్పటికప్పుడు ఇలా ఒక 4 ఉల్లిపాయలతో ఇలా ఆనియన్ బోండా వేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఏదైనా తినాలని అనిపించినప్పుడు వెంటనే ఇలా ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు పిండి కలుపుకొని చేసేయచ్చు. మరి ఈ టేస్టీ అయిన ఆనియన్ బోండాని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కసారి చేత్తో అంతా కూడా ఇలా విడదీసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా చేత్తో ఒక్కసారి అంతా కూడా బాగా నలుపుకోవాలి ఉల్లిపాయల్ని. తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి చేత్తో. ఇలా ఆనియన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యేటట్లుగా బాగా చేత్తో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. మంచి క్రిస్పీనెస్ కోసం ఒక 1/4 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వేసుకొని చేత్తో అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు. ఈ ఆనియన్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ పిండి ఇలా ముద్దలా రాలేదు అంటే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బోండాల్లా చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఇలా బోండాల్లా చేసుకొని వేడివేడి ఆయిల్లోనికి వేసేసుకోవాలి. సరిపడినన్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లోపల వరకు వేగేంత వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి నిదానంగా, కొంచెం టైం పడుతుంది ఈ బోండాలకి, నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చి మంచిగా క్రిస్పీగా అయ్యి లోపల వరకు వేగేంత వరకు ఫ్రై చేసేసుకొని వీటన్నింటిని ఇప్పుడు ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకున్నామంటే వేడి వేడి ఆనియన్ బోండా రెడీ అండి. చాలా చాలా బాగున్నాయి. ఇలాగే అయినా తినొచ్చు, లేదా పప్పుచారు, పప్పు, రసం, సాంబార్ ఇలా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి తినడానికి. రైస్లోనికి కూడా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.